మధ్యకాలం పిల్లలు కూరగాయల మొహం చూస్తేనే అమ్మోయ్ వద్దు అంటున్నారు కదా! అలాంటి పిల్లల కోసం ఇలా వెజిటబుల్ రైస్ చేస్తే చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళకి క్యాలరీస్ అన్నీ కూడా చాలా బాగా వస్తాయన్నమాట. ఫస్ట్ ఒక వెడల్పాటి ఆక తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ వేసి వేయించేసుకున్న తర్వాత జీడిపప్పు, కరివేపాకు కూడా వేసి బాగా వేయించేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, క్యాబేజీ వేసి కొంచెం వేగిన తర్వాత టమాటా, క్యారెట్ కూడా వేసేసి బాగా వేయించండి. ఇందులోనే కొంచెం ఉప్పు ముందుగా వేస్తే ముక్కంతా కూడా బాగా మగ్గుతాయన్నమాట వెజిటబుల్స్ అన్నీ కూడా. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి కొంచెం కారం, మసాలా పౌడర్ కూడా వేసేసి బాగా మొత్తం ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా పట్టేలాగా వెజిటబుల్స్ అన్నిటికి బాగా కలుపుకోండి. చల్లని రైస్‌ని వెజిటబుల్స్‌లో వేసేస్తే ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. బాగా కలుపుకోవాలి. పొద్దున్నే లంచ్ బాక్స్‌కి అయితే చాలా ఈజీగా ఉంటుంది. పెరుగు చట్నీతో తింటే దీని టేస్ట్ చాలా బావుంటుంది. ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆల్సో.